భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలటం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 7 చనిపోయారు. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలికి జిల్లా ఎస్పీ చేరుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించారని తెలుస్తోంది. అనుమతి లేని భవనాన్ని కూల్చివేయాలని గతంలో పంచాయతీకి ఐటీడీ అధికారులు ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులపై బిల్డింగ్ యజమాని దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం 10TV స్క్రీన్ పైన కూడా ఒకసారి ఆ బిల్డింగ్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. అది కూలక ముందు ఏ విధంగా ఉండేదో 6 అంతస్తుల భవనం ఇవాళ ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం కుప్పకూలటంతో 7 చనిపోయారు. మరికొంతమందికి అయితే గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని నిర్మించారని తెలుస్తోంది. గతంలో కూడా ఈ భవనాన్ని కూల్చివేయాలని చెప్పినప్పటికీ కూడా ఆ భవన యజమాని వెళ్లినటువంటి ఐటీడీ అధికారులతో కూడా ఆయన దురుసుగా ప్రవర్తించారు. దౌర్జన్యంగా వాళ్ళతోటి మాట్లాడారు. ఆ విజువల్స్ కూడా మనం నాకు 10TV స్క్రీన్ పైన మనం చూసాము. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఫర్దర్ గా వారు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. భద్రాద్రి పంచాయతీ ఆఫీసు పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం కుప్పకూలటంతో 7 మృతి చెందగా మరికొంతమంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలానికి జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ భవనాన్ని నిర్మించారని తెలుస్తోంది. గతంలో కూడా పంచాయతీకి ఐటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ బిల్డింగ్ యజమాని ఇంటికి వెళ్లి వారు మాట్లాడినప్పుడు కూడా మనం చూడొచ్చు. వారు ఏ విధంగా అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు కూడా మనం చూడొచ్చు. పుడిచిపారేసే టైం వచ్చింది. ఏం చెప్పలేదు అయ్యగారిని చూసాగాను నేను. ఈ పని నువ్వు చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏం సార్ ఇది బెదిరింపులు? చూపిస్తా. మీ నాన్న మీ తాత ముత్తాతలు ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? 7 మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఏంటి అక్కడ నెలకొన్న సిచ్యువేషన్? హరీష, భద్రాచల పట్టణంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో 7 ప్రాణాలు ఆ భవనాల కింద చిక్కుకూలిపోయిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆన్ స్క్రీన్ మీద భవనం మొత్తంగా 6 అంతస్తుల భవనానికి సంబంధించి కూడా ఐటీడీఏ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్నామని గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో గ్రామ పంచాయతీ అధికారులు నేరుగా ఆ కన్స్ట్రక్షన్ కడుతున్నటువంటి శ్రీపతిరావు ఇంటికి వెళ్లడం జరిగింది. శ్రీపతి ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత అటు యాజమాన్యంకి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకున్న విజువల్స్ మనం ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ కూర్చున్న అతను ఈవో శ్రీనివాసరావు కూడా అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులు చెప్పినట్టుగానే గ్రామ పంచాయతీ చెప్పినటువంటి ఆదేశాలు బేఖాతరు చేయడంతో ఒక్కసారిగా ఈ రోజు కుప్పకూలిపోవడంతో 7 ప్రాణాలు కూడా బలిగొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భద్రాచలం కుప్పకూలిన ప్రాంతంలో 3 జేసీబీలతో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. సంఘటనా స్థలానికి భద్రాచలం ఎస్పీ రోహిత్ రాజు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్న పరిస్థితి. వారందరూ కూడా సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు శిథిరాల కింద
ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ చనిపోయిన అంటే భార్యాభర్తలు మిగతా 5గురు కూడా అందులో ఉన్నారని స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలంలో 170 యాక్ట్ ఉన్న పరిధిలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. హరీష. ఓకే సైదులు. ఏం చెప్పలేదు అయ్యగారిని చూసి ఆగాను నేను. నీ పని నువ్వు చూసుకో. ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? మిమ్మల్ని అందరినీ పారేస్తా. జాగ్రత్త. ఏం చేస్తున్నారు? చూపిస్తా. ఈ పవర్ కాదు. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. మీ తాత ముత్తాతలు రావాలి. పైకి ఉంది. కొండ అనుకుంటాను. కొండ దగ్గరికి ఎత్తి. ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. విరమించుకో. నువ్వు విరమించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు. చూడు అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. నిన్ను నువ్వు అడ్డం పెట్టుకుని మీ అందరికి అధికారులకు అందరికి పుడిచి పారేసే టైం వచ్చింది. అందుకే నవరాత్రి వచ్చింది. ఓకే ఓకే, మాదైతే ఉంటే ఏం చెప్పలేదు.